ప్రస్తుతం మనం టీవీ9 స్క్రీన్ మీద నాగ చైతన్య ఎంగేజ్మెంట్ పిక్చర్స్ చూస్తున్నాము. యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య ఎంగేజ్మెంట్ గ్రాండ్ గా జరిగింది. ఉదయం 9:42 ఈ ఎంగేజ్మెంట్ జరిగింది. నటి శోభితా ధూళిపాలతో చైతన్య ఎంగేజ్మెంట్ జరిగింది. నాగార్జున ఇంట్లోనే నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేశారు. కొద్ది నెలల కిందట ఫారిన్ వెకేషన్లో వీళ్ళిద్దరూ కలిసి కనిపించారు. ఈ జంట అప్పటి నుంచే ఇద్దరు రిలేషన్షిప్లో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. ఎంగేజ్మెంట్ ఫోటోలను నాగార్జున షేర్ చేశారు. మరోవైపు నాగార్జున పోస్ట్ని కూడా మనం చూస్తున్నాము. ఎంగేజ్మెంట్ని అనౌన్స్ చేస్తూ నాగార్జున పోస్ట్ని మనం చూస్తున్నాము. వీఆర్ డిలైటెడ్ టు అనౌన్స్ ద ఎంగేజ్మెంట్ ఆఫ్ అవర్ సన్ Naga Chaitanya to Shobita Dhulipala, which took place this morning at 9:42 a.m. and we are overjoyed to welcome her into our family. Congratulations to the happy couple. Wishing them a lifetime of love and happiness. God bless అంటూ నాగార్జున పోస్ట్ని ప్రస్తుతం మనం చూస్తున్నాం. అ బిగినింగ్ ఆఫ్ ఇన్ఫైనైట్ లవ్ అంటూ శోభిత అలానే చేతుకి విష్ చేస్తూ నాగార్జున పెట్టిన పోస్ట్ని ప్రస్తుతం మనం చూస్తున్నాం. సో ఎంగేజ్మెంట్ ఫోటోలను కూడా నాగార్జున షేర్ చేశారు. నాగార్జున ఇంట్లోనే ఈ ఎంగేజ్మెంట్ జరిగింది. నాగార్జున ఇంట్లోనే నిశ్చితార్థానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎంగేజ్మెంట్ కూడా పూర్తయింది. ఇవాళ నిశ్చితార్థానికి చాలా కొద్ది మంది మాత్రమే, అంటే ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే అటెండ్ అయినట్లు తెలుస్తోంది. సో కొద్ది మంది సమక్షంలోనే ఈ ఎంగేజ్మెంట్ జరిగింది. అయితే ఇక్కడ మనం నాగార్జున పోస్ట్లో మనం 888 చివరిన మనం చూస్తే 888 అ బిగినింగ్ ఆఫ్ ఇన్ఫైనైట్ లవ్ అంటూ నాగార్జున పోస్ట్ చూస్తుంటే 8th ఈరోజు 8వ తారీఖు 8వ నెల, అలానే 2024 టోటల్గా కలిపితే 8 వస్తుంది. సో 888 అంటూ అ బిగినింగ్ ఆఫ్ ఇన్ఫైనైట్ లవ్ అంటూ నాగార్జున పోస్ట్ని అక్కడ ఒక క్రిప్టిక్ పోస్ట్, ఇది ఒక క్రిప్టిక్ న్యూస్తో ఉన్నది. సో 8వ తారీఖున 8వ నెలన మొత్తం ఇయర్ మొత్తం కలిపితే 8 వస్తుంది. సో అలా 888 అ బిగినింగ్ ఆఫ్ ఇన్ఫైనైట్ లవ్ అంటూ నాగార్జున పోస్ట్ని కూడా మనం చూస్తున్నాం. నాగ చైతన్య ఎంగేజ్మెంట్ పూర్తయింది. నాగార్జున ఇంట్లోనే ఈ ఎంగేజ్మెంట్ జరిగినట్లు తెలుస్తోంది. కొన్ని నెలల కిందట ఫారిన్ వెకేషన్లో కలిసి కనిపించారు ఈ జంట. అప్పటి నుండే ఇద్దరు రిలేషన్లో ఉన్నారంటూ వార్తలు కూడా వచ్చాయి. అయితే 2021 అక్టోబర్లో నాగ చైతన్య సమంత విడిపోతున్నట్లు ప్రకటించారు. నాగ చైతన్య సమంత విడిపోయిన నాటి నుంచే అప్పట్లోనే చైతు శోభిత ధూళిపాలపై రూమర్స్ వచ్చాయి. శోభిత ధూళిపాలతో చైతు డేటింగ్ చేస్తున్నట్లు అప్పట్లో న్యూస్ వైరల్ అయింది. అయితే ఇప్పుడు అది నిజమే అన్నట్లుగా ఇద్దరూ కలిసున్న వెకేషన్ పిక్స్ కూడా బయటకు వచ్చాయి అప్పట్లో. ఇప్పుడు ఎంగేజ్మెంట్ పూర్తయింది. అయితే నటి శోభిత ధూళిపాల కెరియర్ను ఒకసారి మనం గమనిస్తే 2013లో ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ టైటిల్ విన్నర్ అయిన శోభిత ధూళిపాల ఆ తర్వాత 2013 మిస్ ఎర్త్ పోటీల్లో భారత్కు ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత సినీ రంగంలోకి వచ్చిన శోభిత 2016లో తొలిసారి నటించింది. అనురాగ్ కశ్యప్ డైరెక్షన్లో రామన్ రాఘవ్ మూవీలో యాక్ట్ చేసింది. ఆ తర్వాత మేడ్ ఇన్ హెవెన్, ది నైట్ మేనేజర్, మంకీ మ్యాన్ వెబ్ సిరీస్లో ప్రధాన పాత్ర పోషించింది శోభిత ధూళిపాళ్ల. తెలుగులోనూ 2 సూపర్ హిట్ మూవీస్లో నటించింది శోభిత ధూళిపాళ్ల. 2018లో వచ్చిన గూఢచారి, 2022లో వచ్చిన మేజర్ మూవీస్లో కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం తండేల్ షూటింగ్లో బిజీగా ఉన్నారు నాగ చైతన్య. ఇవాళ ఎంగేజ్మెంట్ అయితే పూర్తయింది. సో పెళ్లి తేదీ ఇంకా ఎప్పుడు అనేది మాత్రం ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. త్వరలోనే ఆ వార్త కూడా బయటికి రానుంది. సో యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్యకి సంబంధించిన ఎంగేజ్మెంట్ న్యూస్ ప్రస్తుతం మనం చూస్తున్నారు. స్వయాన నాగార్జునే పోస్ట్ పెట్టారు. వీఆర్ డిలైటెడ్ టు అనౌన్స్ ద ఎంగేజ్మెంట్ ఆఫ్ అవర్ సన్ అంటూ నాగ చైతన్య శోభితా ధూళిపాలకి కంగ్రాట్స్ చెప్తూ 888 అంటూ స్పెషల్గా మెన్షన్ చేశారు. అంటే 8వ తారీఖు 8వ నెల 2024 మొత్తం కలిపితే 8, అలా 888 అంటూ అ బిగినింగ్ ఆఫ్ ఇన్ఫైనైట్ లవ్ అంటూ విష్ చేస్తూ నాగార్జున పోస్ట్ పెట్టారు. నాగార్జున స్వయంగా పిక్చర్స్ని కూడా ఆయనే పోస్ట్ చేశారు. సో నాగ చైతన్య శోభితా ధూళిపాలకు సంబంధించిన ఎంగేజ్మెంట్ ఈరోజు గ్రాండ్గా జరిగింది నాగార్జున ఇంట్లో.